నియోజకవర్గాలకి జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు అన్నారు. శనివారం కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, అవినాష్ చంపావత్, ఆర్ కన్నన్, వ్యయ పరిశీలకులు సతీష్ గురుమూర్తి, డిఎం నిమ్జే, సంతోష్ కుమార్, పోలీస్ పరిశీలకులు విజయ్ సింగ్ మీనా, వినీత్ కన్నాలు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కన్నన్, ఎస్పీ అపూర్వారావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. నోడల్ అధికారులు వారీగా వారు నిర్వహిస్తున్న ఎన్నికల పనులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, పోలీస్ పరిశీలకులు విజయ్ సింగ్ మీనాలు మాట్లాడుతూ సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీస్, రెవెన్యూ, ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీంలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై గట్టి నిఘా ఉంచాలని, వాహనాలు, లౌడ్ స్పీకర్లు అనుమతులు పరిశీలించాలని అన్నారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ విస్తృత ప్రచారం గావించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కరపత్రాలు ముద్రణ చేసేటప్పుడు పబ్లిషర్, ప్రింటర్ నిబంధనలు పాటించాలని, ప్రచురణకర్త, ప్రింటర్ పేరు, ఎన్ని కాపీలు ముద్రిస్తున్నారు వివరాలు ప్రచురించాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని, శిక్షణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్నారు. మెటీరియల్ పంపిణీ, ఈవీఎం, వీవీప్యాట్లు ఉపయోగించే విధానంపై పోలింగ్ సిబ్బందికి శిక్షణ ద్వారా అవగాహన కలిగించాలని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి, అత్యవసర సర్వీసులో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కుకు అవకాశం కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజు మాక్ పోల్ నిర్వహించి తొలగించాలని అన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి నుండి వాహనాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు తీసుకోవాలని అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల్ని, మోడల్ కోడ్ అమల్ని ఎఫ్ఎస్టీ, విఎస్టీ టీంలు పరిశీలించాలని, అనుమతి లేకుండా ఉల్లంఘనలకి పాల్పడకుండా చూడాలని అన్నారు. అభ్యర్థులు లౌడ్ స్పీకర్లకి అనుమతి తీసుకుని శబ్ద కాలుష్యం లేకుండా శబ్ద తీవ్రత డెసిబిల్స్ పై సమయం పాటించేలా పోలీస్ మానిటర్ చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నామినేషన్ గడువు శుక్రవారంతో ముగిసిందని, నామినేషన్ వేసిన అభ్యర్థుల యొక్క ఫారాల్ని ఈ నెల 13న స్క్రూటీని చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న అభ్యర్థుల ఉపసంహరణకి గడువు ఉందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాలో నవంబర్ 1 నాటికి మొత్తం 14,45,855 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్ స్టేషన్లు ఉండగా పట్టణ ప్రాంతాల్లో 356, గ్రామీణ ప్రాంతాల్లో 1,410 ఉన్నట్లు తెలిపారు. అంతేగాక ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రతి నియోజకవర్గానికి 5 పోలింగ్ స్టేషన్ల చొప్పున 6 నియోజకవర్గాల్లో మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు మహిళలు నిర్వహిస్తారని, నియోజకవర్గంకి 5 చొప్పున 6 నియోజకవర్గాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాలు, మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, నియోజకవర్గంకి 1 చొప్పున 6 నియోజకవర్గాల్లో 6 పోలింగ్ కేంద్రాలు పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహిస్తారని, నియోజకవర్గానికి 1 చొప్పున మొత్తం 6 నియోజకవర్గాల్లో 6 పోలింగ్ కేంద్రాలు యువత నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో మొత్తం 521 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రఫీ నిర్వహిస్తామని అన్నారు. మోడల్ కోడ్ అమలు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు ఎంసీసీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల అనుమతి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఫెయిడ్ న్యూస్ పరిశీలనకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎఫ్ఎస్టీ టీంల తనిఖీలో పట్టుబడిన నగదు, వస్తువులకు సంబంధించి ఆధారాలు పరిశీలించి విడుదల చేయుటకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వెబ్ కాస్టింగ్ టీమ్స్, సెక్టార్ ఆఫీసర్స్ పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 6 నియోజక కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి మొదటి దశ, 2వ దశ ద్వారా ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, 3వ ట్రైనింగ్కి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫామ్ 12D ద్వారా 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకి, వికలాంగులకి, కోవిడ్ పేషెంట్లకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి, ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్లకి నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పట్టుబడిన నగదు, బంగారు, వెండి, ఇతర బ్యాలెట్ల ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పట్టుబడిన నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులు 226 కేసులకు సంబంధించి 33,85,95,263 రూపాయలకు గాను 224 కేసుల్లో 33,83,46,263 విలువ గల నగదు, వస్తువుల కమిటీ ఆధారాలు పరిశీలించి విడుదల చేసినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి సివిజిల్ యాప్ ద్వారా 303 ఫిర్యాదులు రాగా పరిష్కారం చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ఓ ఆఫీసుల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు చర్యల్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. ప్రతి నియోజకవర్గానికి డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ తరపున ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్ బందోబస్తుకి సెంట్రల్ ఫోర్స్తో కలిసి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమావేశం అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్ని ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ప్రజలు 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.